సో అల్లు అర్జున్ అట్లీ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మొన్ననే కదా అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఇప్పుడే రిలీజ్ డేట్ అంటున్నారు అనకండి. సో వాళ్ళు ఒక టెంటేటివ్ రిలీజ్ డేట్ పెట్టుకున్నారు, దట్ ఈస్ డిసెంబర్ 2026. డిసెంబర్ 2026 లోపు సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారి నెక్స్ట్ సినిమా ఉంది, దట్ ఈస్ త్రివిక్రమ్ గారితో, అది 2027 లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఈ రెండు సినిమాలైనా బ్యాక్ టు బ్యాక్ ఆర్ ఎల్స్ వాట్ ఈస్ సైమల్టేనియస్ షూట్ చేద్దాం అన్నారు అనుకుంటున్నారు అనమాట. అందుకే డబ్బింగ్ థియేటర్ లో చెప్తారు అదొకటి జరుగుతూ ఉంటది. అండ్ ఆల్సో లుక్స్ కూడా సిమిలర్ గా పెడదాం అని చెప్పేసి నాగవంశి గారు ఆల్రెడీ మన పేరేంటి మన గలాటా ప్లస్ ఇంటర్వ్యూలో మాట్లాడారనమాట. అదొకటి జరుగుతుంది. సో అంటే అట్లీ గారి మూవీ ఫస్ట్ రావాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. త్రివిక్రమ్ గారికి ఇంకా టైం పడుతుంది, చాలా పెద్ద సినిమా, అట్లీ గారి కంటే చాలా 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 పెద్ద సినిమా అట. అదొకటి జరుగుతున్నా కానీ అంటే లైక్ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారా, వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చారా నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు అట్లీ మూవీ కదా. అంటే లైక్ ఇప్పుడు మనకి 31st అంటారా 2026 ఫిబ్రవరి కదా, డిసెంబర్ ఇద్దామా, లేకపోతే మరీ అట్లీ మరి కొంతమంది ఏమంటారంటే సేమ్ లిటర్ గా బిగిల్ మళ్ళీ ఫెబ్ 31st బాను. ఓహో నాకు చెప్తున్నా, నాకు చిప్పు తప్పింది లైక్ ఈ మధ్యలో చూసిన తర్వాత. డిసెంబర్ 38 అని అనొచ్చుగా, అయిపోతుంది డిసెంబర్ 38, 2026 అయితే బెటర్. నేను డిసెంబర్లో అన్నా కాబట్టి అట్లేదు అని. అంటే ఇప్పుడు ఈ పరిస్థితి, నా క్వశ్చన్, లెట్స్ కమ్ బ్యాక్ టు సీరియస్నెస్. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు షూట్ కాదు, ప్రీ ప్రొడక్షన్ అంతా రెడీ చేసుకొని వీళ్ళు యుఎస్కి వెళ్ళి ఇది ఒకటి రికార్డ్ చేసి మనకు పెట్టారా, లేదంటే మేము ఇది చేయబోతున్నాము, ఇంత పెద్ద కంపెనీస్తో మేము టైఅప్ అవుతున్నాం అని చెప్పేసి అది వీడియో రెడీ చేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారని నాకు డౌట్ ఉందన్నమాట. అంటే వీళ్ళు సెప్టెంబర్లో ఎప్పుడో షూట్ స్టార్ట్ చేసే పరిస్థితి ఉందంట. సో సెప్టెంబర్ వరకు దే హ్యావ్ టు సెట్లు రెడీ చేయాలి. విఎఫ్ఎక్స్ అంత తొందర డిసెంబర్లో వస్తున్నాం అంటే యూ హ్యావ్ టు విఎఫ్ఎక్స్ మోడల్స్ ఉన్న సీజీ మోడల్స్ అన్న అన్ని రెడీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. లైక్ గ్రీన్ స్క్రీన్లు సెట్లు వేసుకోవాలి. సెప్టెంబర్ నుంచి నువ్వు ఎప్పటివరకు షూట్ చేస్తావు, గట్టి కొడితే వీళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ పెద్ద పట్టాలి కాబట్టి వీళ్ళు సెప్టెంబర్లో స్టార్ట్ చేసే షూట్ ఏప్రిల్ వరకు కంప్లీట్ చేయాలి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కావాలి టెక్నికల్లీ, కాకపోతే కాదు మన తెలుగు సినిమా సచ్చినా ఏప్రిల్ వరకు షూట్ అయితే సచ్చినా కావు, అక్టోబర్ నవంబర్ వరకు లాగుతారు. సో అట్లా జరిగిన తర్వాత డిసెంబర్లో రావాలి, సచ్చినా రావు, ఫిక్స్ అయిపోయి 2027 వస్తుంది సినిమా. 2027 ఇంటిలోపు వస్తుంది. నీకేమనిపిస్తుంది చెప్పరా? నేను చెప్పేది ఏం లేదు, అరే ఇదంతా ఏముంది బాను, బేబీ డెలివరీయా, అక్టోబర్లో డెలివరీ అనగానే అక్టోబర్లో రావడానికి ఇట్లా డేట్లు వదులుతున్నారు మంచిగా. అక్కడ థియేటర్ ఎట్లుందంటే సిచ్యువేషన్, ఒక్క సినిమా కూడా సింగిల్ గా రావట్లేదు, వచ్చే అన్ని కాంపిటీషన్లు వస్తున్నాయి. పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ అన్ని కాంపిటీషన్లు వస్తున్నాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు రిలీజ్ డేట్ వదులుతున్నారు, మేము ఈ డేట్కి వస్తున్నాం ఆ డేట్కి వస్తున్నాం అని చెప్పేసి. ఎలా ఉంటదంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఏమయ్యా రత్నం ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేశాను ఈ సినిమా తీసేద్దాం రా దాన్ని అనకరా బాబు, మరీ సెటరీగా వెళ్ళిపోతుంది కానీ అఫెన్సివ్ అవుతుంది. నార్మల్ మాట్లాడు, అఫెన్సివ్ అని కాదు, ఇది ఎలా ఉందంటే లైక్ ఇదొక కాంపిటీషన్ లెక్క ఉంది. ఓకే హరిహర వీరమల్లు 10 సార్లు అయిపోయింది, 11వ కూడా పోస్ట్ వేస్తున్నాం, నెక్స్ట్ 12వ రిలీజ్ డేట్ వచ్చింది మీకు. తర్వాత ఓజీ ఓకే ఇప్పటికి 6 7వ అవుతుంది. నెక్స్ట్ సేమ్ గోస్ ఫర్ కల్కి, సేమ్ గోస్ ఫర్ సలార్, సేమ్ గోస్ ఫర్ రాజాసాబ్ అయితే అది దేవత. సో ఇలాగ అంటే లైక్ దే ఆర్ ఫీలింగ్ లైక్ ఇట్స్ ఎ కాంపిటీషన్, కన్వీనియంట్లీ కంపీటింగ్ ఫర్ పోస్ట్పోన్మెంట్. నా క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ అట్లీ సినిమా డిసెంబర్ 2026 వాళ్ళు టెంటేటివ్ రిలీజ్ డేట్ పెట్టుకున్నారు కదా, డూ యూ థింక్ దే క్యాన్ మీట్ దట్? యా యాక్చువల్లీ ఎస్ దే క్యాన్ ఇఫ్ అట్లీ రీమేక్స్ మెర్సల్. నాకు మెరసల్ కొడుతుందిరా ఎందుకు, ఇది ప్యారలల్ యూనివర్స్ లో ఇద్దరు అన్నదమ్ములు రీమేక్ చేసిన ఫ్రెష్ స్టోరీ తీసుకొచ్చిన షూటింగ్ ఒకటే టైం పట్టింది. బట్ టైంని ఎప్పుడు కట్ చేయగలుగుతారంటే ఒకటే సీన్ ని రిపీట్ గా వాడినప్పుడు, లేదంటే వేరే సినిమాల్లో సీన్స్ కట్ చేసుకుని దీంట్లో పెట్టినప్పుడు అవుతుంది. బట్ దిస్ ఇస్ వెరీ బిగ్ ఫిల్మ్ అని అలాంటి చేయాలని జస్ట్ జోకింగ్. నాకు తెలిసి ఇది అవుతుందిరా అది. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, హాలీవుడ్ ఫిలిమ్స్కి రైటింగ్ 2 years 1 year తీసుకొని రైటింగ్ చేస్తారు. దే విల్ ఫైనలైజ్ క్యాస్ట్, దే విల్ మేక్ ఎవ్రీథింగ్ డన్. తర్వాత షూటింగ్ వచ్చేసరికి 4 నెలలు అని తీసేది, లేదంటే 6 నెలలు, అతి కష్టం మీద. ఇప్పుడు సేమ్ గోస్ ఫర్ ఇప్పుడు వచ్చే డూమ్స్డే కూడా అంతే కదా. సో అంత తీసుకొచ్చిన తర్వాత విఎఫ్ఎక్స్కి 4 నుంచి 5 నెలలు చేతిలో పెడతారు. దట్ ఈస్ వెరీ గుడ్ టైం. అంటే డిపెండ్స్ ఆన్ కంపెనీస్, నువ్వు నీ ప్రోడక్ట్ అదే నీ కంటెంట్ నువ్వు షేర్ చేసే దాన్ని బట్టి కోఆర్డినేషన్ బిట్వీన్ మల్టిపుల్ కంపెనీస్. సో లెట్స్ సే ఆప్టిమిస్టిక్ వేలో ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది, సెప్టెంబర్ కదా. సో సెప్టెంబర్లో షూట్ స్టార్ట్ అయితే
సెప్టెంబర్ టైంకి లెట్స్ కన్సిడర్ సెట్స్ అన్ని అయిపోయినాయి, రైటింగ్ ఫినిష్డ్, స్క్రీన్ ప్లే ఫినిష్డ్, లైక్ ఎవ్రీథింగ్ ఫినిష్డ్, యాక్టర్స్, కాస్టింగ్, డేట్స్ అన్ని కూడా లాగేస్తారు. తర్వాత సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యే ఫిలింకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫెబ్, సో 5 months షూట్ తీసుకున్నారు. అంటే 150 days అంతనా, 5 into 30, 150 days. సో 150 days షూట్ తీసుకున్న ఫిలింకి ఫినిష్ చేసుకొచ్చి తర్వాత ఇంకొక 5 months ఆర్ ఇంకొక 4 months పోస్ట్ ప్రొడక్షన్కి ఇచ్చుకున్నారు. సో ఎందుకు కాదు December 26 ఎందుకు కాదు? నీకు చిప్పు అవును. దొబ్బింది, నో డౌట్. నీకు చిప్పే నాకేదో దొబ్బింది. దొబ్బిందిరా. మన థియరిటికల్లీ వర్క్ అయితే బాను, బట్ స్టిల్ ఇది థియరీ ఒక కాదు తెలుగు కదా, సినిమా, ఇది ఒక సినిమా ఇండియన్ కదా. సినిమా అదే 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 సెప్టెంబర్ లో షూట్ స్టార్ట్ చేసి ఫిబ్రవరిలో అయిపోతుంది ఎవడైనా నమ్ముతాడు? నేనైనా జరంతా ఆలోచించి ఏప్రిల్ అని చెప్పిన, నువ్వు ఏకంగా ఫిబ్రవరి. అంటే వై షుడెంట్ వి బి ఆప్టమిస్టిక్ బాను? అంటే పైప్ లైన్ మార్చాలి కదా, ప్రాసెస్ మార్చాలి. ఇదేమో రాజమౌళి గారు నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చావు మనల్ని. రాజమౌళి 26 గారి నెక్స్ట్ ఇయర్ కాదు రిలీజ్ అది. డేట్ అంటేనే 2027 అంటేనే నమ్మవు నువ్వు. ఇవన్నీ అయితే మాత్రం 2026 కి అది వస్తాను నువ్వు నమ్ముతావు. అలా అని కాదు, నేను అనేది ఏంటంటే, అరే ఎప్పటికైనా కానీ దీన్ని ఫిక్స్ చేయాల్సిందేరా ఎవరైనా కానీ. ఇది ఒక పెద్ద ఇష్యూనే. సినిమాలు 2-3 సంవత్సరాలు పుష్ చేయటం అనేది పెద్ద ఇష్యూనే. షూటింగ్ టైం తీసుకోవడం పెద్ద ఇష్యూ, ఫైనాన్షియల్లీ ప్రాబ్లం, యాక్టర్ టైం, డైరెక్టర్స్ టైం అన్నీ కూడా టోల్ పడుతున్నాయి. సో ఇలాంటి టైంలో దే హ్యాడ్ టు మేక్ ఏ పైప్ లైన్, వర్క్ అయ్యే పైప్ లైన్ చేయాలి. అండ్ దట్స్ వాట్ రాజమౌళి గారు కూడా చెప్పింది అదే. లైక్ విత్ RRR ప్రమోషన్స్ కూడా ఆయన చెప్పింది అదే, దే టేకింగ్ టైం, సో దే షుడ్ మేక్ ఇట్ ఫాస్టర్. సో దీనికి ఎలా ఫిక్స్ చేయాలి? యూ విల్ హ్యావ్ సెకండ్ యూనిట్ డైరెక్టర్స్, యూ విల్ హ్యావ్ మల్టిపుల్ యూనిట్స్ ఒకేసారి షూటింగ్ జరుగుతుంటాయి, డిఫరెంట్ యాక్టర్స్తో, సమ్టైమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ విల్ షూట్. సో అలాగా పైప్ లైన్ వాళ్ళు పుష్ చేయాలి. అర్థమైందా? ప్రాపర్ CG స్ట్రక్చర్ ఉండాలి. అవన్నీ కూడా ఇట్ టేక్స్ టైం, బట్ ఐ థింక్ ఇట్ షుడ్ వర్క్. అండ్ ఐ థింక్ అట్లీ మై డూ ఇట్, ఐ డోంట్ నో. అది నేను ఇప్పటిదాకా బ్రేక్ తీసుకున్నా కదా, ఈ మధ్యలో మా సాయిగాడు ఏమైనా మారిండా? ఏం మాడుతున్నాడు? ఒరే నువ్వు ఐడియల్ ఎప్పటికి board కాదురా. చెప్తే. ఇన్ని సినిమాలు board ఇన్ని పెద్ద చెప్తే. సినిమాలు వచ్చిన తర్వాత వీడు ఇంకా ఇట్లా క్యాట్ పోయిట పిచ్చి గిట్ల లేచినాడు మాడుతున్నాడు. సరే, ఇప్పుడు బోర్డు తిప్పుదాం. ఏమయ్యా సెప్టెంబర్లో షూట్ స్టార్ట్ చేస్తారా? ఎలా చేస్తారు? సరే చేశారే అనుకో, చేసిన తర్వాత అందరు యాక్టర్లను ఒకటే టైంకి ఒకటే డేట్కి ఫిక్స్ చేస్తారా? ఎలా చేస్తారు? హీరోయిన్ కూడా, యాక్టర్స్ కూడా ఆమె 4-5 సినిమాల్లో ఉంటున్నారు ప్యారలల్లీ. ఆర్టిస్ట్ కూడా చాలా సినిమాలు ఉంటారు. అందరినీ తీసుకొచ్చి నువ్వు షూట్ తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే నీకు ఆల్మోస్ట్ 200 నుంచి 250 రోజులు అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడున్న ఇష్యూలో VFX సూపర్వైజర్ని ఎంత తీసుకొచ్చినా డైరెక్టర్ హ్యాస్ టు సిట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ పోస్ట్ ప్రొడక్షన్కి అన్నప్పుడు నీకు 4 నెలల్లో CG ఫినిష్ చేద్దా? అసలు అవదు. సో పక్కా మీకు 2027 మార్చ్ ఆర్ మే, అంతే, అంతకు మించి అవ్వదు. అదే ఓకేనా? హ్యాపీయా? నేనేం హ్యాపీయా? మాట్లాడలేకపోతున్నా. ఇది కూడా ఆప్టిమిస్టిక్ ఉందా నీకు? మా ఇది కూడా సాయిగాడు ఆప్టిమిస్టిక్ గా ఉందా? మా సాయిగాడు ఇప్పుడు చెప్పిన ముచ్చట్లు అన్ని వింటుంటే నాకు చిప్పు తప్పింది. ఇప్పుడు నేనేం మాట్లాడలేకపోతున్నా. అంటే లైక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సైమల్టేనియస్గా షూట్ చేద్దాం అనుకుంటున్నారు, త్రివిక్రమ్ అండ్ ఆల్సో ఈ సినిమా. రెండు అయితే అవుతుంది, లేకపోతే కాదు. నా దృష్టిలో త్రివిక్రమ్ మూవీ 2028 ఆప్టిమిస్టిక్లీ స్పీకింగ్, అంటే చాలా పెద్ద సినిమా అంటారు కాబట్టి త్రివిక్రమ్ గారి మీద నాకు కొంచెం అనిపిస్తుంది. బట్ చూడాలి ఎట్లుంటుంది. అది చాలా పెద్ద సినిమా అండ్ డిఫరెంట్ ఫిలిం, అది గ్యారంటీ. ఐ హోప్ అట్లీస్ట్ సినిమా చాలా బాగుండాలి అనుకుంటా. ఎందుకంటే 2024లో మనం పుష్ప చూస్తే 2027లో చూస్తాం, సచ్చినారా 2026లో. అదొకటి జరిగింది అనుకుంటే 3 years గ్యాప్ తర్వాత మళ్ళీ 2030లో వస్తుంది అనుకుంటున్నాను. ఇది 29-30 అనుకుంటున్నాను త్రివిక్రమ్ గారి మూవీ. అప్పుడు ఇంకా వేరే సినిమాలు పుష్ప 3 అయితే సచ్చినారు. ఈ మధ్యలో పుష్ప 3 పడుకుంది. మైత్రి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారా, వీళ్ళు ఉన్న సినిమాలే రిలీజ్ చేయలేకపోతున్నారండి, ఇంకా వాళ్ళు ఈ సినిమా ఆ సినిమా వస్తారు. కానీ ఇది సిచ్యువేషన్. మా సాయి కింద మాత్రం ఖచ్చితంగా చిప్పు తప్పింది. ఏదో మాడుతున్నాడు, ఏందైనా రా ఇప్పుడు ఆ కప్పులు ఏమి కలిసిన బాను కాదురా. అరే బై బుక్ మాట్లాడితే మాత్రం పాసిబిలిటీ ఎందుకు ఉండదురా? బై బుక్ 100 మాట్లాడతా, నేను 1000 మాట్లాడతా. 1000 అయితే ఇన్ని రోజులు కాదు, ఇది అయితే పూరి అంట. కాదురా, పూరి జగన్నాథ్ గారు ఒక 3 months లో ఫిల్మ్ షూట్ చేసి రిలీజ్ చేయగలిగితే అన్ని జరుగుతాయి, పాసిబుల్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పైప్ లైన్ లేదు, ప్రాపర్ పైప్ లైన్ లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ బై ద డైరెక్టర్ అని ఇలాగ వెళ్ళిపోయింది. బట్ హాలీవుడ్ ఫిల్మ్స్ అలా ఉండదు. దే కెన్ కన్వీనియంట్లీ హైర్ ఎ లైటింగ్ డిపార్ట్మెంట్ అండ్ దే కెన్ ఒక్క స్టోరీ సీటింగ్ లో కూర్చొని దే విల్ హ్యావ్ సూపర్వైజర్స్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఎక్కువ మంది ఉంటారు. దే విల్ కన్వే అండ్ దే విల్ మేక్ షూర్ టైంకి అన్ని జరుగుతున్నాయి లేదని. ఇక్కడ అలా కాదు, ఇక్కడ అన్ని డిలే అవుతాయి, ఏది టైం కాదు. అది ఉంది, ఇష్యూ ఉంది, దాన్ని ఫిక్స్ చేయాలి. అది ఉంది. వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ వై నాట్ అట్లీ ఫిలిం పుల్ దిస్ ఆఫ్.
అనేది అంతే. త్రివిక్రమ్ గారి ఫిల్మ్ ఐ థింక్ ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్, ఎందుకంటే దట్ ఈస్ ఆన్ డిఫరెంట్ స్కిల్, బట్ వై నాట్ అట్లీ ఫిల్మ్. ఎందుకంటే వాళ్ళ అంత కన్వీనియంట్గా సినిమా షూట్ అయ్యే ముందే అన్ని సీజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర స్టోరీస్ నరేట్ చేసి వాళ్ళు వెళ్ళి కూర్చొని ఒక ప్రోమో లాంటిది ఫిక్స్ చేసుకుంటే దే ఆర్ ఏబుల్ టు మేక్ కాంట్రాక్ట్స్ కదా. సో మేబీ దే ఆర్ ఇన్ గుడ్ పైప్ లైన్ ప్రాసెస్, ఐ డోంట్ నో Yeah. అనుకుంటున్నాను నేను. నాకు సాయి బ్రో రెడ్డి ఎంతసేపు అల్లు అర్జున్తో సందీప్ మూవీ బ్రో ఇప్పుడే ఏం ఉండవు చెప్పా కదా. ముందు 3 సినిమాలు Won't రాని happen బావ right now. అట్లీస్ట్ సినిమా It won't happen. త్రివిక్రమ్ది. తర్వాత మనకి అప్పుడు మాట్లాడుకుంది పుష్పత్రి ఉంది కదా, పుష్పత్రి ఇప్పట్లో పుష్పత్రి 28 వస్తుంది, ఈ సినిమా లేట్లోనే కానీ అదైతే మాత్రం వస్తాను ఫీలింగ్ లో ఉన్నాను. కానీ మీ థాట్స్ ఏంటి అసలు? అట్లీ సినిమా విత్ అల్లు అర్జున్ విల్ బి కమింగ్ ఆన్ 2026 డిసెంబర్ అంటున్నారు. సాయి గణపతి మైండ్ తప్పించి Energy. తప్పింది నాకు ఏదో మాత్రం వస్తాయి. మీ థాట్స్ ఏమోరా నాకెందుకో అంటే నువ్వు అక్కడే ఆపు, నువ్వు ఏం అనకు మళ్ళీ. నువ్వు ఏం అనకు మళ్ళీ. బైపోలర్ డిజార్డర్ ఉందేవరా నాకు, అంటే లైక్ సడన్ గా ఇట్లా మారిపోతానా. కానీ స్టిల్ నువ్వు రాజమౌళి గారి ఫిల్మ్ 27 లో వస్తుంది అంటే నిన్న మనం ఇది ఇట్లాంటి కథలే 26 లో ఇది వస్తుందట, ఇక షూటే స్టార్ట్ కానీ సినిమా ఇదైతే వస్తుందట, అదైతే కానీ మైండ్ పోతుంది ఇట్లాంటి మాట్లాడినప్పుడే. ఐ థింక్ రెడ్ క్యాప్ ఇస్ కన్స్యూమింగ్ టూ మచ్ బ్రెయిన్ రాట్ అంట. నో డౌట్ ఖచ్చితంగా అట్లీ సినిమాలో మళ్ళీ చూస్తున్నాడు, అందుకే వస్తుంది ఇట్లాంటి కథలన్నీ.